హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్లో ఇది కూడా ఒకటి. నేను డెలివరీ అయిన తర్వాత నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేను ఈరోజు ఈ టాపిక్ని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. డెలివరీ తర్వాత సి సెక్షన్ అయిన వాళ్ళు మెయిన్గా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు రెస్ట్లో ఉండాలి. రెస్ట్లో ఉండక తొందరపడి పనులు చేస్తే తర్వాత ఫ్యూచర్లో చాలా సివియర్గా బాధపడతారు. అదే విషయము నా లైఫ్లో జరిగింది. ఇలాంటి విషయం మళ్ళీ ఇంకెవరికి జరగొద్దు అని ఈ విషయం మీద, ఈ టాపిక్ మీద మీకోసం ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను. తోక ఎముక నొప్పి. తోక ఎముక నొప్పి అంటే టేల్ బోన్ పెయిన్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. టేల్ బోన్ పెయిన్ అంటే మన వెన్నుపూస చిట్ట చివర్న ఉండే బోన్ని తోక ఎముక అంటారు. ఈ యొక్క బోన్ అనేది పెయిన్ వస్తుంది అన్నమాట. ఆఫ్టర్ సి సెక్షన్ రెస్ట్ లేకుండా రెస్ట్లెస్గా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల ఇలాంటి పెయిన్ని ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. తెలియని వాళ్ళకి ఈ విషయం రీచ్ అవ్వాలని వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ వెన్నెముక చివర ఉండే చిన్న ఎముక వద్ద కలిగే నొప్పిని టేల్ బోన్ పెయిన్ అని అంటాము. ముఖ్యంగా ఈ పెయిన్ భరించలేని విపరీతమైన పెయిన్ తోటి మరియు చాలా నిద్రలేని రాత్రులను మనకి నరకం చూపిస్తుంది. ఈ యొక్క నొప్పి యొక్క ప్రధాన లక్షణాలు అంటే సిమ్టమ్స్, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటవి ఈ యొక్క పెయిన్ వలంగా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సిమ్టమ్స్లలో చాలా రకాలు ఉంటవి. అందులో కొన్ని నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఈ వీడియోలో చెప్పడానికని వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా నా విషయంలో నేను చూస్తున్న ప్రెజెంట్ కొన్ని సిమ్టమ్స్ని మీకు వీడియో రూపంలో చెప్పడానికని ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది. సిమ్టమ్స్ మెయిన్గా టేల్ బోన్ పెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి ఒకటి కాదు, మల్టిపుల్గా బాడీ పెయిన్స్ తోటి చాలా హెల్ అని చెప్పొచ్చు. మెయిన్గా నిద్ర లేని రాత్రులు ఉంటవి, చాలా సీరియస్గా ఉంటుంది పెయిన్. మనం గట్టి సర్ఫేస్ మీద ఎక్కువసేపు కూర్చుంటే నొప్పి పెరుగుతుంది. గట్టి సర్ఫేస్ లైక్ ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ల మీద కూర్చున్నప్పుడు ఈ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. అది కూడా ఎక్కడ అంటే బటక్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి నొప్పి వస్తవి. నాకైతే మంట కూడా ఉంది, కానీ రేర్ అంట అది మంటలు. బటక్స్లో పెయిన్ వస్తుంది అంటే మన కండరాలు ఆఫ్టర్ సి సెక్షన్ తర్వాత అంత బలంగా ఉండక మనం స్ట్రెయిన్ అయ్యి మజిల్స్ వీక్ ఉండడం వల్ల మనం మళ్ళీ రెస్ట్ తీసుకోకుండా రెస్ట్లెస్గా వర్క్ స్టార్ట్ చేయడం వల్ల ఈ యొక్క పెయిన్ అనేది వస్తుంది. ఈ గట్టి సర్ఫేస్ల మీద కూర్చున్నప్పుడు మనకి టేల్ బోన్ లాస్ట్లో నొప్పి అనేది రావడం జరుగుతుంది. కుర్చీల నుంచి లేచే సమయంలో లేదా వెనక్కి వంగినప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. మనం కుర్చీలో కూర్చొని కాస్త లేచే ముందు వెనక్కి వంగినప్పుడు తీవ్రమైన నొప్పి రావచ్చు. ఈ సిమ్టమ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని సిమ్టమ్స్ టేల్ బోన్ పెయిన్ అని చెప్పట్లేదు, కాబట్టి సిమిలారిటీస్ కొన్ని ఉంటవి. మనం ఏదైనా కూడా మనం డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఒక నాలెడ్జ్తో
మనం ఇవన్నీ అడగడానికి ఉంటుంది అని వీడియో చేయడము. మెయిన్గా ఈ యొక్క సిమ్టమ్స్ వల్ల మనం ఈ ఒక పెయిన్ అని చెప్పి ఒక ఐడియా అయినా మనలో కలుగుతుంది. తెలియని వాళ్ళకు ఇది రీచ్ అవ్వాలి అని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మెయిన్గా ఇది సెకండ్ రీజన్ అయితే, థర్డ్ వన్ వచ్చేసి వెన్నుముక చివర పిరుదల పైభాగంలో తాకినప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. మనకు ఈ ఫిగర్లో చూపించినట్టుగా మనకు పిరుదుల పైన పైభాగంలో తాకినప్పుడు నొప్పిగా అనిపిస్తుంది వెన్నుముక చివరన. కాబట్టి ఈ యొక్క సిమ్టమ్స్ని బట్టి మనం ఆ పెయిన్ టేల్ బోన్ పెయిన్గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కంగారు పడకుండా మనం ముందు నుంచే జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ప్రమాదాల నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు రిస్క్ని. ఈ రిస్క్ని మనం ఎలా అవాయిడ్ చేసుకోవాలంటే, ఆఫ్టర్ సి సెక్షన్స్ ప్లీజ్ రెస్ట్లో ఉండండి. మ్యాక్సిమం 6 months అంటారు కదా, ఆ 6 months రెస్ట్లో ఉండని వాళ్ళకి ఇలాంటి పెయిన్ రావచ్చు. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి, మనం ఎప్పుడైనా మోషన్ సమయంలో లేదా హెవీ వెయిట్ పనులు చేసినప్పుడు నొప్పి పెరగవచ్చు. ఈ నొప్పి అనేది ఈ 2 సమయాలలో కూడా పెరగవచ్చు. మనం మోషన్ వెళ్ళినప్పుడు ఒకటి, ఇంకొకటి శారీరక ఒత్తిడి కలిగినప్పుడు ఈ యొక్క నొప్పి పెరగవచ్చు. అయితే మనం మోషన్ వెళ్ళిన ప్రతిసారి వచ్చే నొప్పి ఇదే నొప్పి అని చెప్పలేము. ముందు చెప్పుకొచ్చిన రీజన్స్తో మ్యాచ్ అవ్వాలి. అందులో ఇది అడిషనల్ రీజన్గా మనం భావించాలి. సో కాబట్టి మనం ఈ విషయం గురించి ఇంకా డెప్త్గా తెలుసుకుందాం. వీడియోని కంటిన్యూ ఎండ్ వరకు చూడండి. ఈ మెయిన్గా ఈ యొక్క టెయిల్ బోన్ పెయిన్ నొప్పికి కారణాలు, టెయిల్ బోన్ పెయిన్ నొప్పికి కారణాలను చూద్దాం. లక్షణాలు చూసాం ఇప్పటివరకు, సిమ్టమ్స్ ఎలా నొస్తుంది, ఎక్కడ నొస్తుంది, ఎలాంటి సమయంలో నొస్తుంది అనేది ఇప్పటివరకు చూసాము. కానీ అసలు ఎందుకు, ఎలాంటి కారణాల వల్ల నొస్తుంది, ఎలాంటి కారణాల వల్ల ఎవరిలో ఈ నొప్పి కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. నొప్పికి కారణాలు కూడా కొన్ని కారణాలను మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ కారణాలలో మనకు మొట్టమొదటగా ఫస్ట్గా చెప్పుకోదగిన కారణం ఏంటంటే, ఎప్పుడైనా జర్నీలో బైక్ మీద నుంచి స్కిడ్ అయి నేలకి పడ్డప్పుడు, అంటే బైక్ నుంచి స్కిడ్ అయి నేల మీద పడ్డప్పుడు, లైక్ మనం ఇప్పుడు టూ వీలర్స్ నడిపే వాళ్ళు, అలా వెనకాల కూర్చున్న వాళ్ళు పడితే బ్యాక్ సైడ్ ఎలా పడతారో, ఆ బ్యాక్ హిప్స్ మీద, బటక్స్ మీద పడ్డప్పుడు కింద పడడం వల్ల ఆ తోక ఎముక అనేది దెబ్బ తగలడం లేదా చిట్లడం జరుగుతుంది, ఫ్రాక్చర్స్ అంటారు. ఇలాంటి సందర్భంలో ఈ నొప్పికి మనం అవకాశం ఉంది అని చెప్పవచ్చు. మెయిన్గా బటక్స్ ఏవైతే ఉన్నాయో, పిరుదులు ఏవైతే ఉన్నాయో అవి నేలని గుద్దినట్టుగా మనకి తీవ్రమైన నొప్పి కలిగే విధంగా కింద పడడం లాంటిది జరిగినప్పుడు ఇలాంటి నొప్పి రావడం జరుగుతుంది. ఈ నొప్పిని మనం టెయిల్ బోన్ పెయిన్ లేదా తోక ఎముక నొప్పి అని కూడా అంటాము. నెక్స్ట్, ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం వల్ల ఈ యొక్క పెయిన్ వస్తుంది. ముఖ్యంగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు,
నెక్స్ట్ గంటలు గంటలు కూర్చొని ఒకే చోట పనిచేసే వాళ్ళకి ఈ యొక్క టెయిల్ బోన్ పెయిన్ అనేది ఒత్తిడికి గురై ఈ నొప్పి అనేది రావడం జరుగుతుంది. మెయిన్గా ఎలాంటి పనులు చేసేవాళ్ళు అనేది కాకుండా ఎంత ఎక్కువ గంటలు ఒకే చోట కదలకుండా కూర్చుని వర్క్ చేస్తారో వాళ్ళల్లో మనం ఇలాంటి నొప్పిని చూస్తూ ఉంటాము. ఉదాహరణకి మనం చెప్పుకున్నట్టుగా సాఫ్ట్వేర్స్, టైలర్స్, నెక్స్ట్ ఏదైనా కూర్చొని పని చేయడం, చైర్లో కానీ కింద కానీ కంటిన్యూగా గంటల తరబడి పని చేయడం. నెక్స్ట్ లాస్ట్ది నేను చెప్పినట్టు నా ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా, అదే ఇది. ప్రసవ సమయంలో పెల్విక్ కండరాలు సాగడం వల్ల మన పెల్విక్ కండరాలు సాగి బేబీని లిఫ్ట్ చేస్తాము. దీనివల్ల ఈ ఎముకపై ప్రభావం పడుతుంది. ఇలాంటి టైంలో కూడా మనకు ఈ యొక్క టెయిల్ బోన్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనం క్యూర్ అవ్వకముందే, మనం సి సెక్షన్ అయిన తర్వాత క్యూర్ అవ్వకముందే హెవీ వర్క్స్ చేయడం, రెస్ట్లెస్గా వర్క్స్ చేయడం, రెస్ట్ తీసుకోకపోవడం, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం, మెడిసిన్ తీసుకోకపోవడం, ఇలాంటి పొరపాట్ల వలంగా మనం ఈ యొక్క నొప్పి బారిన పడడం జరుగుతుంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మనకి చాలా 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 రిస్క్. ఎందుకంటే ఇది అంత త్వరగా క్యూర్ అయ్యే నొప్పి కాదు కాబట్టి. నెక్స్ట్ మనం అతిగా బరువు ఉండడం వల్ల మన బ్యాక్ బోన్ మీదనే ఫస్ట్, తర్వాత ముఖాల మీద ఇట్లా కొన్ని బోన్స్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది, ఒత్తిడి అనేది పడడం జరుగుతుంది. కాబట్టి అతిగా బరువు ఉండడం వల్ల ఎముకపై ఒత్తిడి పెరుగుతుంది, లేదా మరీ తక్కువ బరువు ఉండడం వల్ల ఎముకకు రక్షణ ఇచ్చే కొవ్వు లేక నొప్పి కలుగుతుంది. అంటే ఫ్యాట్ లేక, అంటే మజిల్ లేకపోవడం వల్ల, బక్కగా సన్నగా ఉండడం వల్ల కూడా ఈ యొక్క నొప్పి అనేది ఏర్పడుతుంది. మెయిన్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లంని మనం చూస్తూ ఉంటాము. ఒబేసిటీలో హెవీ వెయిట్ ఉండి వాళ్ళ యొక్క వెయిట్ అంతా కూడా వచ్చి వాళ్ళ కాళ్ళ మీద ఫస్ట్, తర్వాత బ్యాక్ బోన్ మీద పడడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత చిట్కాలు. ఏం చిట్కాలు? ఈ యొక్క నొప్పిని తగ్గించుకునే చిట్కాలు, ఉపశమన మార్గాలు. అంటే మనం ఈ నొప్పిని తగ్గించుకునే విధమైన మార్గాలు. ఉపశమన మార్గాలలో మొదటిది, మరియు ఈ యొక్క ఉపశమన మార్గాల ద్వారా మనం కొంతైనా మనకు కలిగిన ఈ నొప్పి, టెయిల్ బోన్ పెయిన్ నుంచి కొంచెం రిలీఫ్ అవ్వగలుగుతాము. మనం ఏ విధమైన చిట్కాలు పాటించాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ఈ టెయిల్ బోన్ పెయిన్ ఉన్న వాళ్ళు కూర్చున్నప్పుడు తోక ఎముకపై ఏదైతే మనకు నొప్పి ఉన్న చోట ఒత్తిడి పడకుండా ఉండటానికి యు లేదా వి ఆకారపు కుషన్లు, పిల్లోస్, మెత్తటి సోఫాస్లో అలాంటి వాట్ల మీద కూర్చోండి. హార్డ్ సర్ఫేస్ల మీద కూర్చోకండి. ఎక్కడైనా కూర్చునేటప్పుడు ఈ టెయిల్ బోన్ పెయిన్ ఉన్న వాళ్ళు, తోక ఎముక నొప్పి ఉన్న వాళ్ళు సోఫాలలో కానీ ఎక్కడైనా కూర్చునేటప్పుడు కొంచెం ముందుకు వంగినట్టుగా కూర్చోండి. అప్పుడు మన యొక్క బటక్స్, పిరుదుల మీద ఒత్తిడి పడకుండా, బరువు పడకుండా ఉంటుంది. తద్వారా మనం నొప్పిని కొంచెం అవాయిడ్ చేయవచ్చు. వాపుగా ఉన్నప్పుడు ఐస్ ప్యాక్, కండరాలు బిగుతుగా ఉన్నప్పుడు హాట్ వాటర్ బ్యాగ్ వాడటం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఎవరికైతే ఈ టెయిల్ బోన్ ఆర్ వెన్నుముక నొప్పి చివర్లో ఉన్న వాళ్ళు ఉన్నారో
వాపు ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ వాడండి. కండరాలు బిగుతుగా ఉన్నప్పుడేమో హాట్ వాటర్ది బ్యాగ్స్ ఉంటవి కదా, అవి వాడండి ఆల్టర్నేటివ్గా. ఒక్కసారి కూల్ది, ఒకసారి హాట్ది, ఒకసారి కూల్ ఒకసారి హాట్ అట్లా వాడండి. ఉపశమనాన్ని పొందండి. ఈ టేల్ బోన్ పెయిన్ ఉన్న వాళ్ళు, తోక ఎముక నొప్పి ఉన్న వాళ్ళు ఈ పైన చూపిస్తున్న విధంగా, ఇందులో చూపిస్తున్న విధంగా పెల్విక్ ఫ్లోర్ స్ట్రెచెస్ కానీ లేదా చైల్డ్ పోజ్ వంటి యోగాసనాలు కండరాల ఒత్తిడిని తగ్గిస్తాయి. కాబట్టి చైల్డ్స్ పోజ్ లాంటి యోగాసనాలతో మీరు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ నా లైఫ్లో నేను ఎదుర్కొన్న సంఘటనలు మాత్రం. వీటిని మీరు ఖచ్చితంగా పాటించాలని కాదు. డాక్టర్ సలహా లేనిది ఏ యోగా ఆసనాలు వేయద్దు. డాక్టర్ సలహా లేనిది ఏ మందులు మెడిసిన్స్ వాడద్దు. కాబట్టి ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.